నేను ప్రకృతి ప్రేమికుని. జయరాజ్ అన్న ఇట్లా ఇక్కడ పెద్ద ప్రకృతి ప్రేమికుడు నాకంటే. నేను గత 6 సంవత్సరాలుగా ఒక తెలవకనో తెలుసో ఒక చిన్న గోశాలను నడిపిస్తున్నాను. ప్రకృతి గోశాల ట్రస్ట్ దాని పేరు. దాని మీద ఇట్లా నా మీద రకరకాల శక్తులు, వ్యతిరేక శక్తుల మీద గొడవ చేశారు. ఆ దేవుని పేరు పెట్టలేదు, ఈ దేవుని పేరు పెట్టలేదని నేను కట్టుబడి ఉన్నా. కానీ దీనికి బలం కావాలని అనుకుంటున్న టైంలో నిన్ననే సమాంతర బుక్ వాళ్ళ ద్వారా ఒక పేరు వచ్చింది. నిజమైన గోరక్షకులు బుద్ధుడు అని, నిజమైన గోరక్షకులు అంబేద్కర్ అని తెలిసినప్పుడు నా పేరుకు నిజంగా నేను పెట్టుకున్న పేరు నిజంగా అని చెప్పేసి ధైర్యంగా సమర్థించుకున్నా. మా ఆవిడ ఇట్లా ఈ పేరుతోటి మనం ఇన్ని రోజులు నేను ఏదో దేవుని పేరు చెప్పి ఆవు పేరు చెప్పి పైసలు వసూలు చేయాలని పెట్టలేదు. నిజంగా ట్రస్ట్గా నడిపిస్తున్నాను. దాని ద్వారా ఏదో దేవుడు ఉందని తోకకాడు అది ఉందని చెప్పడానికి మభ్యపెట్టడానికి కాకుండా సైంటిఫిక్ టెంపర్తో రాజ్యాంగంలో 48 ఆర్టికల్ ప్రకారం పశుపోషణ వ్యవసాయం అనేది రాజ్యం చేయాలి. అది చేస్తలేదు, ప్రైవేట్ వ్యక్తిగా నేను చేస్తున్నా. 51A ప్రకారం 51A ప్రకారం అన్ని రకాల జంతువులని సమానంగా చూడాలని నా గోశాలలో అన్ని రకాల జంతువులు ఉంటాయి. అన్ని రకాల జంతువులు సమానంగా చూస్తా. ఆ విధంగా రాజ్యాంగాన్ని రక్షించాలనే ఉద్దేశంలో చేస్తున్న ఒక పని అని చెప్పి నేను నమ్ముకుంటున్నా. ఇంకొకటి, కత్తి పద్మరావు గారిని చూస్తే ఒక బ్రాహ్మణుడు కనపడతాడు, ఒక దళితుడు కనపడతాడు, ఒక బీసీ కనపడతాడు, అన్ని రకాల వ్యక్తులు కనపడతారు కత్తి పద్మరావు అన్న ఆయన ఒక ఉపన్యాసాలలో. కానీ దీనికి కత్తి పద్మరావు గారి మీదనే జరుగుతున్నదా, అంబేద్కర్ మీదనే జరుగుతున్నదా అని అంటే, నేను 45 సంవత్సరాలుగా నిశ్చితంగా పరిశీలిస్తున్నా, పరిశోధన చేస్తున్నా, పిహెచ్డి చేస్తున్నా రాజకీయాల మీద. ఏంటంటే నేను బీసీ నుంచి వచ్చాను, పద్మశాలి కులంలో. మాది చిన్న సూక్ష్మమైన దారాన్ని అతుకుపెట్టే కులం నుంచి వచ్చిన సూక్ష్మమైన కళ్ళు, సూక్ష్మమైన మేధస్సు ఉంటుంది నా దగ్గర. అయితే కత్తి పద్మరావు గారి మీద జరుగుతున్న దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఏ మీడియాలో అయినా మీరు కట్ చేస్తే చేసుకోండి, నా మీద ఏమైనా జరుగుతుందంటే మీరు ఎడిట్ చేయకూడదు. మీరు 2019 ఎలక్షన్ ముందల ఒక ఆయుధాలు తీసిర్రు. ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న కేంద్రంలో ఉన్న పార్టీ ఏంటంటే అభినందన్ వర్ధమాన్ అనే ఒక ఆయుధాన్ని తీశారు, పుల్వామా అనే ఒక ఆయుధాన్ని తీశారు, సైనికుల మీద దాడులు అనేది ఒక ఆయుధం తీశారు, బేర్ గిల్ అనే ఒక జియోగ్రఫీ ఛానల్లో ఉండే ఆయనను తీసి ఆయన ఒక ఆయుధాన్ని తీసి వాళ్ళు 2019 ఎలక్షన్లో గెలిచారు. ఇప్పుడు మళ్ళీ 2024 ఎలక్షన్ల కోసం జరుగుతున్న సూక్ష్మమైనది. నేను ఇదే పనిగా దొంగలు పట్టుకునే క్యారెక్టర్ నాది. దొంగలు పట్టుకునే క్యారెక్టర్లో నేను నిశ్చితంగా ఆలోచిస్తున్నా. నేను ఉన్న ఖబర్దార్ 2023 అక్టోబర్ 23 నేను ప్రజాస్వామ్య రక్షించాలని ప్రజా వేదికగా బయటకు వచ్చి ప్రజా సంఘాల తిరుగుతున్నా. పాశమని యాదగిరి కోసం వచ్చిన ఈరోజు యాక్చువల్గా. కానీ అంటే నేను ప్రకృతి ప్రేమి కాబట్టి మాకు దిక్సూచి ఏమి ఉండదు. మామూలుగా మేము అనుకున్న పని కోసం ముందర పోతున్నప్పుడు ఇక్కడ మనకు ఈ యొక్క మీటింగ్ అనేది మాస్టర్జీ ద్వారా ఈరోజు రావడం జరిగింది. ఇది నాకు సంతోషం అయిపోతుంది నేను ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం అనేది. అయితే ఇది ప్రజాస్వామ్యం మీద దాడి చేయడానికి, ప్రజాస్వామ్యంలో ఉన్న అత్యధికమైన రాజ్యాంగాన్ని చదవకుండా ఉండడానికి, మనం దాని దగ్గర పోకుండా చేయడానికి, మాకు ఉన్న హక్కులు కానీ విధులు కానీ తెలుసుకోకుండా చేయడానికి చేస్తున్న యొక్క కుట్రపూరితమైనదే. కానీ ఇది రాజకీయమైన కుట్రనే కాక అదే అని అనుకుంటున్నా తప్ప పద్మరావు గారి మీదనో లేకపోతే ఎవరి మీద జరుగుతున్న ఉద్యమం ఇది వ్యతిరేకం కాదు. ఈ ఎలక్షన్ల తర్వాత సమస్యది వేరే రకమైన మళ్ళీ ప్లాన్ వేయడానికి వాళ్ళు అది అంటే మనం అంటే మీడియాలో చెప్తాం ఏది చేయాలన్నా, కానీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ కేంద్రంగా ఏది చెప్పనియరు. వాళ్ళు ఒక యాక్షన్ కనపడుతుంది, రియాక్షన్ కనపడుతుంది. మనం ఇట్లా ఆ విధంగా యాక్షన్లు చేసుకుంటా, రియాక్షన్లు చేసుకుంటా సమాజంలో అందరినీ సమీకరణ చేసి ఒక ఉద్యమంగా ఒక అంటే సమతా సైనికులు ఉంది. అది ఏ విధంగా చైతన్యం ఉందో నాకు తెలియదు. ఆ విధంగా చైతన్యం చేసుకుంటా మనలో కూడా ఒక త్యాగం చేసేవాళ్ళు ఫుల్ టైమర్స్ ఎవరు ఉండో నాకు తెలియదు. ఇంట్లో ఫుల్ టైమర్స్ కావాలి. ఏ విధమైన దాడులు జరిగినా ఫుల్ టైమర్ వచ్చి నిలబడే వ్యక్తులు కావాలి. ఆ విధమైన వ్యక్తులు నిర్మించాలని, ఈ విధంగా నిర్మించడం ద్వారానే దళితులు కానీ బీసీలు కానీ ఎవరినైనా రక్షించుకోగలుగుతామని, కవులను రక్షించుకోగలుగుతామని, ఈ యొక్క రాజ్యాంగం రక్షించుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.